అంటే ఈ అన్ని యాసలు ఎట్లా నేర్చుకున్నారు మేడం మీకు? ఇష్టం గంగా, అంతే, నేర్చుకోవాలని ఇష్టం. ఒక ప్రతి స్లాంగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. తెలంగాణ స్లాంగ్ కానీ ఏమి కొడుకును గన్నవు ఎత్తో వాడు సన్నాసి మొగపోడేవో ఎత్తో, ఏమి కొడుకును గన్నవు ఎత్తో వాడు సన్నాసి మొగపోడేవో ఎత్తో, ఆరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటలెవ్వడే ఓ ఎత్తో, అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటలెవ్వడే ఓ ఎత్తో, నడిజాము దాటిన నిద్దూరలేవడు నల్ల మొగపు నా సాలెగాడు, నడిజాము దాటిన నిద్దూరలేవడు నల్ల మొగపు నా సాలెగాడు, లేసి లేవంగానే ఓ ఎత్తో నన్ను పవ్వాలడుగుతాడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్న ఓ ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, ఆరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటలెవ్వడే ఓ ఎత్తో, అచ్చేటి పోయేటి ఆడల్లా వాడు కిందికి మీనికి చూచడే, అచ్చేటి పోయేటి ఆడల్లా ఆడు కిందికి మీనికి చూచడే, లొట్ట సంపాలోడే ఓ ఎత్తో వాడు మిడిగుడ్ల మొగపోడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్న ఓ ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, ఆరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటలెవ్వడే ఓ ఎత్తో, మటను బిర్యానీ దెమ్మంటాడత్తా లేకపోతే ఇప్పు సాపు చేస్తాడు, మటను బిర్యానీ తేమంటాడత్తా లేకపోతే లేపు సాపు చేస్తాడు, ఎట్టాని ఏగుత్తునో ఎత్తో వాడు సావు దంపులోడే ఓ ఎత్తో, ఎట్టాని ఏగుత్తునో ఎత్తో వాడు సావు దంపులోడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్న ఓ ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, ఆరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటెల్లెవ్వడే ఓ ఎత్తో. పాట మాత్రం బాగుంది. పాట కాబట్టే తిట్టాలో, ఏం తిట్టినా తిట్టొచ్చు. రియల్గా మాత్రం బయట నూకేస్తారు ఇట్లా తిడితే. నిజంగా ఉండదు కదా, ఏదో పాట వాడుకుంటారు అంటే ఇంకా మరి ఊరికే ఉండాలా అట్లా చేస్తే కూడా? అంటే పాట పాడతారు అంతే. నిజంగా అన్ని మాటలు తిడితే మొగుండి ఎవరన్నా ఊకుంటారా? మొత్తం ఊర్ల నుంచే తరిమేస్తారు ఇప్పుడైతే. అంతే కదా. సూపర్, అసలు భలే ఉంది మేడం. అట్లనే ప్రజెంట్ మీ నాన్నగారు మీ అమ్మగారు ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి? ఆ కాలంలో అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటుండే ఆడపిల్లలకి. అవును అవును. యాక్చువల్గా శంకరాభరణం మెయిన్ అప్పుడు వచ్చిన ఫస్ట్ టైం శంకరాభరణం వచ్చినప్పుడు ఆడపిల్లలందరికీ సంగీతం నేర్చుకోవాలి అన్నది అది ఇన్స్పిరేషన్. అప్పుడే నేను ఏ పాట అబ్బా, సామజవర గమన సగమద ని సనిద మగ సామజవర గమన సాధుహృద్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. ఎవరు? రాజ్యలక్ష్మి చంద్రమోహన్ వాళ్ళిద్దరి మీద చిత్రీకరించిన పాట ఇది. ఆ పాట అయిపోయేలోగా గట్టిగా శారద అని ఒక సరైన ఇది సంగతి పాడదు ఆమె, స్వరంలో లేనిది పాడుతుంది. సగమదని సనిద మగస అంటే దైవతం కాకుండా నిషాదం కాకుండా రాగంలో లేని ఇంకొక స్వరం వేసి పాడుతుంది. సో కోపంతో వాళ్ళ అలా అరుస్తారనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా సంగీతం నేర్చుకోవాలి అన్నది. అది మెయిన్ బేస్. ఇందాక నుంచి చెప్పడం మర్చిపోయా నేను. అది మెయిన్ బేస్. తర్వాత ఇప్పుడు అప్పుడు నేను హరిప్రియ మేడం గారి దగ్గర నేర్చుకున్నప్పుడు కూడా మేడం అనేవారు అనమాట, ఎవరు వచ్చి సంగీతం నేర్చుకో అని చెప్పినా కూడా వెంటనే సరళి స్వరాలు కొన్ని నేర్చేసుకొని ఆ లెవెల్లో పాటలు ఎప్పుడు పాడగలుగుతాము అన్న ఇది. అంటే టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ సంగీతం నుంచి ఇట్స్ ఆల్ కనెక్టెడ్. కె విశ్వనాథ్ గారి గురించి చెప్పుకొనే తీరాలి. ఆయన సినిమాలన్నీ సంగీతం మీద బేస్ అయినవే, డాన్స్ మీద బేస్ అయినవే, మంచి సంస్కారం మీద, మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్స్ మీద ఎంత అద్భుతమైన పవిత్రమైన ఇది ఉంటుందో. టైం అవుట్ అయిపోతుంది ఇవన్నీ మాట్లాడితే. పర్లేదు పర్లేదు మేడం, మీరు చెప్పండి, ఏం కాదు, కంటిన్యూ చేయండి. అంటే మనం ఒకటి చేయడానికి వచ్చి కొంతమంది వ్యక్తుల మీద ఉన్న అభిమానం అది కట్టలు దాటి ప్రవహిస్తూ ఉంటుంది గంగా, ఎక్కడెక్కడో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సామజవర్గమన పాట దగ్గర నుంచి కె విశ్వనాథ్ గారు గుర్తొచ్చారు. ఎన్ని సినిమాలు అయినవి. సిరిసిరి మువ్వ, సాగర సంగమం, సప్తపది, నెమలికి నేర్పిన నడకలివి, అదొకటి. సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే,
అదొక పాట. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన హోయ్ హోయ్ గోధూళి ఎర్రనా ఎందువలన. ఎన్ని పాటలు, మర్చిపోలేని పాటలు. ఆయన కూడా పోయారు, కానీ ఇప్పుడు బాలుగారిని ఎన్ని సంవత్సరాలు మన జనరేషన్, మా జనరేషన్ ఇంకా ఒక 100 సంవత్సరాలైనా ఆయన గుర్తుపెట్టుకుంటారు. కె విశ్వనాథ్ గారు కూడా అంత కళా తపస్వి, అంత గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, వాళ్ళ సినిమాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. మన తరం కాకుండా ఇంకా వేరే తరాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటూనే ఉంటారు. నిఘంటువు. అవును.